హాయ్ ఫ్రెండ్స్, మనము ఈ క్లాస్లో 2023 4 నెల 30 తారీఖు రోజు జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష, ఈ పరీక్షలో పాలిటీ నుండి వచ్చినటువంటి ప్రశ్నలు ఎన్ని ఉన్నాయి, ఎలాంటి రూపంలో ప్రశ్నలు అడిగాడు అన్న విషయాన్ని ఇక్కడ మనం స్టడీ చేస్తూ ఉన్నాం. ఏ సబ్జెక్ట్ నుంచి వచ్చినటువంటి టాపిక్ మనకంత ఇప్పటిది పాలిటీ నుంచి వచ్చినటువంటి టాపిక్ అనమాట. చూడండి, మనకి మొట్టమొదటి ప్రశ్న మనకి ఇక్కడ భారత రాజ్యాంగం ప్రకారం మొత్తం ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయంటున్నాడు. యాజ్ పర్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎన్ని లోక్సభ స్థానాలు మనకి ఇప్పుడు ఉన్నాయంటున్నాడు. ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి రాజ్యాంగం ప్రకారం మనకి ఇక్కడ అందరికీ తెలిసినటువంటి విషయమే. 552 లోక్సభ స్థానాలు మనకి యాజ్ పర్ రాజ్యాంగం ప్రకారం ఉన్నాయి. ఇక్కడ మనకి రాజ్యాంగం ప్రకారం ఉన్నాయి. మనకి ఏమడుగుతున్నాడు ఇక్కడ, రాజ్యాంగం ప్రకారం అడుగుతున్నాడు కాబట్టి ఏ అనేది ఆన్సర్. మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్ని మనకి రాజ్యాంగం ప్రకారం వేరే, ప్రస్తుతం ఉన్నాయి వేరే. ప్రస్తుతం ఉన్నటువంటి మాత్రం ఎన్ని, ప్రస్తుతం అర్థమైందమ్మా, ప్రస్తుతం ఉన్నాయి మాత్రం ఎన్ని మనకి 543 ప్రస్తుతం ఉన్నాయి. కానీ రాజ్యాంగం ప్రకారం అడిగిండు కాబట్టి యాజ్ పర్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి ఎన్ని ఉన్నాయనంటే 552 ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఏమైతుంది ఇక్కడ, ఏ అనేది సరి అయినటువంటి ఆన్సర్ అవుతుంది. ఇవి కూడా మనకి సంబంధం అనేది లేదనమాట. అంటే మనకి రాజ్యాంగం ప్రకారం ఎన్ని ఉన్నాయని ప్రశ్న అడుగుతున్నాడా, ప్రస్తుతం ఎన్ని ఉన్నాయని ప్రశ్న అడుగుతున్నాడా, అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. ఇంకా నోట్ ఇక్కడ గుర్తుంచుకోండి, నోట్ మీరు ఖచ్చితంగా ఇక్కడి నుంచి కూడా మళ్ళీ ఒకసారి ప్రశ్న వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్నెన్ని ఉన్నాయని అడుగుతాడు. ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఎన్నెన్ని సీట్లు ఉన్నాయి, ఎక్కువ నుంచి తక్కువ నుంచి ఎక్కువ అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అనమాట అమ్మా. కాబట్టి ఇది కూడా మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం అనమాట. కాబట్టి రాజ్యాంగం ప్రకారం అడిగిండు కాబట్టి మనకి ఇది ప్రస్తుతం ఉన్నాయి మాత్రం ఇవి. మరి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి సరి అయినటువంటి ఆన్సర్ ఏది, ఏ అనేది సరి అయినటువంటి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, సైమన్ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటున్నాడు. సైమన్ కమిషన్ అనేదాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అసలు ఈ సైమన్ కమిషన్ అంటే ఏంది గుర్తుంచుకోండి. మనకి 1919 చట్టం అనేది ఒకటి ఉందమ్మ మనకి. ఈ చట్టం ప్రకారము పరిపాలన సరిగ్గా జరుగుతుందా లేదా అన్నటువంటి విషయాన్ని గమనించడం కోసము, సర్వే చేయడం కోసము ఇంగ్లాండ్ గవర్నమెంట్ ఒక కమిషన్ను భారతదేశానికి పంపించింది. దాన్ని మనము సైమన్ కమిషన్ అంటాం. సైమన్ కమిషన్ ఎందు నిమిత్తం వచ్చిందనంటే 1919 చట్టానికి సంబంధించినటువంటి విషయాలను స్టడీ చేయడం కోసం అనమాట. మరి ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసినారంటున్నాడు ఇక్కడ మనకి సింపుల్ ఆన్సర్. 1927 సంవత్సరంలో సైమన్ కమిషన్ ఏర్పాటు చేస్తే అది 27 చివర 28లో మన భారతదేశంకి వచ్చింది. మొత్తం తిరిగిన తర్వాత 1930 సంవత్సరంలో మళ్ళీ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ ఆధారంగానే మనకి 3 రకాల రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేశారు. ఆ 3 రకాల రౌండ్ టేబుల్ సమావేశాలలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా మనకు 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని రూపొందించారు. ఒకదానికి ఒకటి లింక్ అనేది ఉంటుంది. మరి ఇక్కడ మనకు అడిగింది ఏంటి, సైమన్ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారని అడిగిండు కాబట్టి మనకి ఏ అనేది ఒకటి. ఇక్కడ సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చినప్పుడు భారతీయులందరూ సైమన్ గో బ్యాక్ అనే నినాదాలు ఇచ్చారు. అందులో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే యూసఫ్ రెహమల్లి అనే వ్యక్తి ఈ నినాదాన్ని ఇచ్చాడు. మనకు అడిగినటువంటి దానికి మాత్రం ఆన్సర్ ఏంది ఇక్కడ, ఏ అనేది సరైనటువంటి సమాధానం. ఈ క్రింది వాటిలో ఏ దేశంలో భారత రాయబార కార్యాలయం అనేటటువంటిది లేదు. ఈ కింద పేర్కొనబడినటువంటి ఏ దేశంలో భారత ఏం లేదంట, రాయబార కార్యాలయం అనేది లేదంట. బంగ్లాదేశ్లో లేదా, పాకిస్తాన్లో లేదా, చైనాలో లేదంటే ఇక్కడ అన్నిటి దగ్గర మనకు ఉంది. కానీ ఇక్కడ లేదు మనకి. సొమాలియా దేశంలో భారతదేశం యొక్క రాయబార కార్యాలయం అనేటటువంటిది లేదు. మరి ఈ రాయబార కార్యాలయాలను ఎవరు ఏర్పాటు చేస్తారు, ఈ రాయబారులను ఎవరు నియమిస్తారు అని అంటే మన యొక్క భారత రాష్ట్రపతి గారు. ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలమ్మా. మరి ఇప్పుడు అడిగినటువంటిది ఏ దేశంలో లేదని అడిగింది కాబట్టి మనకి సొమాలియా దేశం అనేటువంటి దాంట్లో మనకి ఇక్కడ కార్యాలయంలో రాయబార కార్యాలయం అనేది లేదు అన్న విషయాన్ని మీరు గమనించండి. ద్రవ్య ముసాయిదా చట్టం ఈ క్రింది వానిలో ఒక చోట ప్రవేశపెట్టకూడదు, అది ఏదంటున్నాడు, ద్రవ్య ముసాయిదా చట్టం అంటున్నాడు. ద్రవ్య ముసాయిదా చట్టం అంటే ఏంది ఇక్కడ గుర్తుంచుకోండి. ఇక మీరు ద్రవ్యానికి సంబంధించింది లేదా ఆర్థిక చట్టం అంటాం దాన్ని.
అర్థమైందమ్మా? ద్రవ్య చట్టం లేదా ఆర్థిక చట్టం. ఎక్కడ ప్రవేశపెట్టకూడదు అంటున్నాడు ఇక్కడ. ఎక్కడ ప్రవేశపెట్టకూడదు, ఏ చోట ప్రవేశపెట్టకూడదు? రాజ్యసభలో ప్రవేశపెట్టకూడదా, లోక్సభలో ప్రవేశపెట్టకూడదా, పై రెండిట్లో ప్రవేశపెట్టకూడదా? పై రెండు సరికాదనంటే ఎక్కడ ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు? రాజ్యసభలో ద్రవ్య బిల్లును అంటే ద్రవ్య ముసాయిదాకు సంబంధించినటువంటి బిల్లును ప్రవేశపెట్టడానికి అవకాశం అనేటటువంటిది లేదు. ఈ ద్రవ్యానికి సంబంధించిన బిల్లులన్నీ కూడా మనకి ఎక్కడ ప్రవేశపెట్టాలా? కేవలం గుర్తుంచుకోనమ్మా, కేవలం లోక్ సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. కాబట్టి ఆన్సర్ ఏంది ఇక్కడ? ఎక్కడ ప్రవేశపెట్టకూడదంటే ఏ దగ్గర పేర్కొనబడినటువంటి అంశం ఏముంది ఇక్కడ మనకి? రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి అవకాశం అనేటటువంటిది లేదు. సైనికులు ఒక దేశం కోసం వీరమరణం పొందినందుకు నివాళి అర్పించడానికి ప్రతి సంవత్సరం భారత సైన్యం పతాది దళం రోజు, సైనిక దినోత్సవం, పతాది దళం రోజు అంటే సైనిక దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటుంది అంటున్నాడు ఇక్కడ. అంటే సైనిక దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాం మన భారతదేశంలో అంటున్నాడు. పతాది దళ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటామంటే జనవరి 26 అంటే ఏంది? రిపబ్లిక్ డే జరుపుకుంటాం. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఇక డిసెంబర్ 30 అనేది మనకి ఏం లేదు ఇక్కడ. మనకి అక్టోబర్ 27వ తారీఖు రోజున ఏ రోజున జరుపుకుంటాం మనము? అక్టోబర్ 27వ తారీఖు రోజున పతాది దళం రోజున జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి 5వ దానికి ఆన్సర్ ఏంది ఇక్కడ మనకి? డి అనేది ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్ మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. భారత రాజ్యాంగం ప్రకారం ఏ ఆర్టికల్ ప్రకారం జిల్లా న్యాయాధికారి నియమించబడతారు అంటున్నాడు ఇక్కడ మనకి. భారత రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి ఏ ఆర్టికల్ ప్రకారం జిల్లా న్యాయాధికారి నియమించబడతారు అంటున్నాడు ఇక్కడ మనకి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈజీగా అర్థమైతా ఉంది ఇక్కడ మనకి. ఏది ఇక్కడ మనకి 233వ ఆర్టికల్ ప్రకారం ఎవరు నియమించబడతారు అంటే జిల్లా న్యాయాధికారులు నియమించడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇది దేనికి సంబంధించింది? జిల్లా న్యాయాధికారులకు సంబంధించింది. జిల్లా న్యాయాధికారులు గుర్తుంచుకోనమ్మా. మరి ఈసారి మళ్ళీ ప్రశ్న ఏ విధంగా వస్తుంది? ఈ జిల్లా న్యాయాధికారులను ఎవరు నియమిస్తారు అంటాడు. ఈ జిల్లా న్యాయాధికారులను నియమించే అధికారం ఎవరికి ఉంటుందనంటే మన గవర్నర్ గారికి ఉంటుంది. అర్థమైందమ్మా? గవర్నర్ గారికి ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఇంతకుముందు ప్రశ్న ఏ విధంగా వచ్చింది? ఎవరు నియమిస్తారు అని వచ్చింది. ఏ ఆర్టికల్ ప్రకారం నియమించబడతారంటే ఈ ఆర్టికల్ ప్రకారం. ఇప్పుడు వచ్చే ప్రశ్న ఏ విధంగా వస్తుంది? వీరిని ఎవరు నియమిస్తారని వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఈజీగా ఏమని గుర్తుంచుకోండి? గవర్నర్ అన్న విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోండి అమ్మా. ఇది అంటే ఆన్సర్ ఏమైతుంది మనకి ఇక్కడ? ఏ అనేటటువంటిది సరి అయినటువంటి సమాధానము అవుతుంది. అంటే 6వ దానికి ఆన్సర్ ఏంది ఇక్కడ మనకి? ఏ అనేటువంటిది సరి అయినటువంటి సమాధానం. నెక్స్ట్ 7th క్వశ్చన్ అనేది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. 7th క్వశ్చన్ ఏముంది మనకి ఇక్కడ? ఈ క్రింది వాటిలో భారతదేశ అంతర్గత భద్రతకు సంబంధించినది ఏదంటున్నాడు. అంతర్గత భద్రతకు సంబంధించినటువంటి విషయము ఈ క్రింది వాటిలో ఏది అని ఇక్కడ మనకు అడుగుతా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి, భారత పౌరులకు వేరే దేశంలో పూర్తి రక్షణ, దేశంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధించడం, సైబర్ నేరాలకు వ్యతిరేకంగా పోరాడడానికి సమర్థవంతమైనటువంటి వ్యూహాలు, అవినీతి నిర్మూలనకు సంబంధించిన చట్టాలను సమర్థవంతంగా అమలుపరచడం. ఈ క్రింది వాటిలో అంతర్గత భద్రతకు సంబంధించినది ఏది అని అంటే మనకి చూడండి, మనకి భారతదేశం యొక్క పౌరులు వేరే దేశాలలో ఉంటారు కదా. అక్కడ వేరే దేశాలలో ఉంటే అక్కడ మనకి వాళ్ళకి రక్షణ అనేది ఉండదు. మరి ఇక్కడ దేశం లోపల మాత్రం దేశంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధించడం అనేటటువంటిది అంతర్గత భద్రతకు సంబంధించింది. సైబర్ నేరాలకు వ్యతిరేకంగా పోరాటానికి సమర్థవంతమైనటువంటి వ్యూహాలు చేయడం అనేటువంటిది అంతర్గత భద్రతకు సంబంధించింది. అవినీతి నిర్మూలనకు సంబంధించిన చట్టాలను సమర్థవంతంగా అమలుపరచడం అనేది అంతర్గత భద్రతకు సంబంధించింది. అంతర్గత భద్రతకు సంబంధించింది ఏది కాదు అని ఉండాలి ఇక్కడ. యాక్చువల్గా ఏది కాదంటే ఇది కాదు. ఎందుకంటే వేరే దేశాలలో మన భారతదేశ పౌరులు ఉంటే వాళ్ళకి రక్షణ అనేది ఏమి కూడా అక్కడ ప్రత్యేకంగా కల్పించడం అనేటటువంటిది జరగదు. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన ప్రభుత్వం జోక్యం చేసుకుంటారు, కానీ అక్కడ ఉన్నటువంటి పౌరులకు పూర్తి సెక్యూరిటీ ఇవ్వడం అనేటటువంటిది కుదరదు. కాబట్టి ఇక్కడ మనకి సరికానటువంటిది ఏంది? ఇక్కడ మనకి భారత పౌరులకు వేరే దేశంలో పూర్తి రక్షణ అనేటువంటిది అంతర్గత భద్రతకు సంబంధం అనేది ఏమి కూడా లేదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రం జోక్యం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది.
8వ ప్రశ్న చూస్తున్నాం ఇక్కడ మనము. ఈ క్రింది వాటిలో భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క పూర్తి పేరును గుర్తించండి అంటున్నాడు. ఈ క్రింది వాటిలో భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ పూర్తి పేరును గుర్తించడం అంటున్నాడు. ఏంది దీని యొక్క పూర్తి పేరు అంటున్నాడు? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఏంటంటే మన ఇక్కడ ఏ దగ్గర పేర్కొనబడినటువంటి అంశం అనేది సరైనది అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనేటటువంటిది సరి అయినటువంటి సమాధానం. ఎవరైతే ఏ పెట్టినరో అది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. క్వశ్చన్ నంబర్ 9 ఇక్కడ మనం చూస్తున్నాం. భారత రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం ఎవరి సమక్షంలో జరుగుతుంది అంటున్నాడు. ఇక్కడ మనకి మన భారతదేశం యొక్క రాష్ట్రపతి గారు ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు అంటున్నాడు. ముగిసిన అంటే పదవి ముగిసినటువంటి రాష్ట్రపతి అంటే అయిపోయినటువంటి రాష్ట్రపతి అంటున్నాడు, ప్రధానమంత్రి, భారత ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. చాలా సింపుల్ అమ్మ మనకి ఇది, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆన్సర్ ఏమైతుంది ఇక్కడ మనకి? డి అనేది ఆన్సర్ అవుతుంది. అంటే మనకి భారత రాష్ట్రపతులు అందరూ ఎవరు కూడా ఎన్నికైనా సరే కదా, ఎన్నికైన తర్వాత వాళ్ళు ఏం చేయాల్సిందే, సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి గారి సమక్షంలో వాళ్ళు ఏం చేయాలా? ప్రమాణ స్వీకారం అనేటటువంటిది చెయ్యాల్సిన అవసరం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి 9వ దానికి ఆన్సర్ ఏంది ఇక్కడ మనకి? ఏంది ఇక్కడ? సి అనేది సరి అయినటువంటి ఆన్సర్ అమ్మ. క్వశ్చన్ నెంబర్ ఇక్కడ 10 అనేది చూస్తా ఉన్నాం మనం ఇక్కడ. భారతదేశంలో రాష్ట్రం యొక్క కార్యనిర్వహణ అధికారాలు ఎవరికి ఉంటాయి అంటున్నాడు. రాష్ట్రం యొక్క కార్యనిర్వాహక అధికారాలు ఎవరికి ఉంటాయి అంటున్నాడు. ఇది ఏ టాపిక్కి సంబంధించింది అంటే మనకి సమాఖ్య ప్రభుత్వానికి సంబంధించిన విషయం. ఏంది మనకి ఇక్కడ? సమాఖ్య ప్రభుత్వం అమ్మ, సమాఖ్య ప్రభుత్వానికి సంబంధించిన విషయం అన్నమాట. మరి ఇక్కడ ఒక రాష్ట్రంలో ఎవరి ఆధీనంలో ఈ అధికారాలు మొత్తం ఉంటాయన్న విషయాన్ని ఒకవేళ చూసుకుంటే దేశంలోనైతేనేమో రాష్ట్రపతి. ఇక్కడ మనకి కార్యనిర్వహణ అధికారాలు రాజ్యాంగం అంటే అందరూ ఏమనుకుంటారంటే ముఖ్యమంత్రి పెట్టేస్తారు సడన్ గా. అంటే రాష్ట్రం అంటే మనకి ఇక్కడ ముఖ్యమంత్రి గవర్నర్ ఇద్దరే వస్తారు. ఇక్కడ రాష్ట్రం అని మెన్షన్ చేసింది కాబట్టి అదే ముఖ్యమంత్రి దగ్గరన లేకపోతే గవర్నర్ దగ్గరన మీరు కన్ఫ్యూజన్ అవుతారు. యాజ్ పర్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అధికారాలు ఎవరికి ఉంటాయి? గవర్నర్ గారికే ఉంటాయి. అంటే రాష్ట్రం యొక్క కార్యనిర్వహణ అధికారాలు ఎవరి ఆధీనంలో ఉంటాయనంటే గవర్నర్ గారి ఆధీనంలో ఉంటాయి. గవర్నర్ గారు వాటిని ముఖ్యమంత్రి గారికి అప్పచెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి రాజ్యాంగం ప్రకారం ఎవరి ఆధీనంలో ఉంటాయంటే ఇతని ఆధీనంలోనే, అంటే గవర్నర్ ఆధీనంలో. కాబట్టి 10వ దానికి ఆన్సర్ ఏమైతుంది ఇక్కడ? డి అనేది సరి అయినటువంటి సమాధానము అవుతున్నది. నెక్స్ట్ 11వది. భారతదేశానికి తాత్కాలిక రాష్ట్రపతిగా సేవలు అందించినటువంటి భారతదేశ ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటున్నాడు. అంటే రాష్ట్రపతి అంటే తాత్కాలిక రాష్ట్రపతిగా సేవలు అందించినటువంటి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు అందించినారు అంటున్నాడు. మనకి మహమ్మద్ హిదాయతుల్లనా, మనకి ఖానియా హెచ్జే ఖానియానా, లేకపోతే జస్టిస్ ఏఎన్ రేనా, మనకి హన్స్రాజ్ ఖన్నానా. అంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఇది మనకి చాలా ఈజీనమ్మా, చాలాసార్లు రిపీట్ అయింది. మహమ్మద్ హిదాయతుల్లా గారు మనకి ఏం చేశారంటే తాత్కాలికమైనటువంటి రాష్ట్రపతిగా పని చేయడం అనేది జరిగింది. కాబట్టి ఆన్సర్ ఏంది ఇక్కడ మనకి? ఇదనమాట. అందుకే ఒక్కొక్కసారి రాష్ట్రపతుల గురించి కానీ ప్రధానమంత్రుల గురించి కానీ చదివేటప్పుడు వాళ్ళ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ కాలంలో వాళ్ళు ఏమేం పనులు చేసినారు అన్న విషయాలను చాలా జాగ్రత్తగా చదివితే ఈజీగా ఆన్సర్లు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. 12ది. తెలంగాణ రాష్ట్రం యొక్క మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటున్నాడు ఇక్కడ మనకి. తెలంగాణ రాష్ట్రం యొక్క మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి గారు ఎవరంటే మనకి టిబి రాధాకృష్ణ అంటున్నాడు, వెంకట శేషసాయి అంటున్నాడు, ప్రవీణ్ కుమార్ అంటున్నాడు, పై ఎవరు కాదంటున్నాడు. ఎవరు మనకిక్కడ? రాధాకృష్ణ గారు మొట్టమొదటిసారిగా మనకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం అనేది జరిగింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిటీ చైర్మన్ ఎవరు అంటున్నాడు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగానే మనకు ఆంధ్ర రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ అంటే రెండు కలిసి అనుకోండి, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగింది అనమాట. మరి ఇక్కడ భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిటీకి చైర్మన్గా ఎవరున్నారు? రాజేంద్ర ప్రసాద్ ఉన్నారా, జవహర్లాల్ నెహ్రూ ఉన్నారా, మనకి ఎస్కే తార్ ఉన్నారా, మనకి సర్జాన్ సైమన్ ఉన్నాడా అంటున్నాడు. చాలా ఈజీ అమ్మ మనకి ఏంది కదా, మనకి ఎస్కే తార్ అనమాట. ఇది మనకి ఎస్కే తార్ అనమాట. ఎస్కే తార్ గారు మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిటీకి చైర్మన్గా ఉండడం అనేటువంటిది జరిగింది. కాబట్టి 13వ దానికి ఆన్సర్ ఏమైతుంది ఇక్కడ? సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి అప్పుడు ఏంది మనకి ఎవరికి? మనకి రాజేంద్ర ప్రసాద్ అంటే ఎవరైనా మొట్టమొదటి మనకి
రాష్ట్రపతి గారు. జవహర్ లాల్ నెహ్రూ అంటే ఎవరు మనకి ఇక్కడ? మొట్టమొదటి ప్రధానమంత్రి గారు. సర్దార్ సైమన్ అంటే ఎవరు ఇక్కడ మనకి? 1927 సంవత్సరంలో వచ్చినటువంటి కమిటీకి ఇతను అధ్యక్షుడు. కాబట్టి ఆన్సర్ ఏంది మనకి? ఎస్కే తార్ ఆన్సర్. తెలంగాణ రాష్ట్ర పోలీసు చిహ్నం యొక్క రూపకర్త ఎవరు అంటున్నాడు. మనకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం యొక్క పోలీసు లోగో కనిపిస్తుంది మనకి ఇక్కడ, అవును కదా? ఈ లోగోను రూపొందించినటువంటి వ్యక్తి ఎవరు అంటున్నాడు. లక్ష్మణ్ ఆలే, తోట వైకుంఠం, రవీందర్ రెడ్డి, సూర్యప్రకాష్. పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్తున్నటువంటి మనకు ఈ విషయాలు కూడా ఖచ్చితంగా తెలియవలసిందే. మనకి తెలంగాణ రాష్ట్రం యొక్క పోలీస్ చిహ్నం ఏదైతే ఉందో ఆ చిహ్నాన్ని రూపొందించినటువంటి వ్యక్తి ఎవరు ఇక్కడ మనకి? లక్ష్మణ్ ఆలే అనేటటువంటి వ్యక్తి ఈ చిహ్నాన్ని రూపొందించడం జరిగింది. అందుకే చిహ్నాలు పెట్టుకుంటారు కదా పోలీస్ డ్రెస్ వేసుకున్నప్పుడు, అదనమాట. కాబట్టి ఆన్సర్ ఏమైతుంది మనకి? 14వ దానికి ఏ అనేటటువంటిది సరి అయినటువంటి ఆన్సర్ అవుతున్నది. 15వ క్వశ్చన్ అమ్మా. భారత రాష్ట్రపతి తన అధికారాలను ఉపయోగించి ఎంతమంది సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేస్తారు అంటున్నాడు ఇక్కడ మనకి. రాజ్యసభకు రాష్ట్రపతి గారి చేత నామినేట్ అయ్యేటువంటి సభ్యుల సంఖ్య మనకి ఎంతనంటే 12 మంది నామినేట్ కావడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ 10 మంది అన్నాడు, 11 మంది అన్నాడు, 13 మంది అన్నాడు, 12 మంది అన్నాడు. 12 మంది అనేది నామినేట్ చేస్తాడు కాబట్టి ఆన్సర్ ఏంది ఇక్కడ మనకి? డి అనేటటువంటిది సరి అయినటువంటి సమాధానం. మొత్తం ఉన్నటువంటి సభ్యులలో 12 మంది వివిధ రంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులను, నిష్ణాతులైనటువంటి వ్యక్తులను, దేశానికి బాగా సేవ చేసినటువంటి వ్యక్తులను రాజ్యసభకు నామినేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది రాష్ట్రపతి గారు. ఇది రాజ్యసభ టాపిక్ చదివేటప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమవుతూ ఉంటుందమ్మా. కానీ ఇక్కడ మనకి దీనికి మాత్రం ఆన్సర్ ఏంది? 15వ దానికి డి అనేది సరి అయినటువంటి సమాధానం. సామాజిక అవగాహన యొక్క రూపం అంటున్నాడు. సామాజిక అవగాహన యొక్క రూపం అంటున్నాడు. సామాజిక అవగాహన యొక్క రూపం ఏందంటున్నాడు. మరి ఇక్కడ మనకి సామాజిక అవగాహన యొక్క రూపం ఏంది? భావోద్వేగం మేధస్సు, కృత్రిమ మేధస్సు, మానవ మేధస్సు, పై వాటిలో ఏది కాదు అని అంటున్నాడు ఇక్కడ మనకి. అంటే మనకి సామాజిక అవగాహన యొక్క రూపం ఏంటంటే మనకి భావోద్వేగము దాని యొక్క మేధస్సు, భావోద్వేగం దాని యొక్క మేధస్సు. అంటే ఇది మనకి అంటే ఇండైరెక్ట్ గా పాలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. కాబట్టి సామాజిక అవగాహన అంటే ఏంటంటే సొసైటీలో మనందరం సభ్యులమే కాబట్టి తోటి వాళ్ళందరినీ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది. యాజ్ ఎ ఇండియన్ గా ఇతరులను గౌరవించాలి. ఎందుకంటే మన ప్రాథమిక విధులలో మనం చదువుతాం కదా, మనకి తోటి వారిని నేను ఖచ్చితంగా గౌరవిస్తారని. అప్పుడు మనకి ఇది ఇండైరెక్ట్ గా మనకి పనికొస్తూ ఉంటుంది అనమాట. అంటే సామాజిక అవగాహన యొక్క రూపం ఏంటంటే భావోద్వేగం యొక్క మేధస్సు అనేది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ అమ్మ. ఇది మనకు 16వ దానికి సంబంధించినటువంటి 16వ క్వశ్చన్ కు సంబంధించినటువంటి ఆన్సర్. ఇది మనకు ఈ ఎగ్జామ్లో వచ్చినటువంటి దాదాపు 16 ప్రశ్నలు. 16 ప్రశ్నలు అంటే మామూలు విషయం కాదు. ఇంకా తర్వాత ఎగ్జామ్స్ కూడా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తులు ఈ పేపర్స్ని ఆసరగా చేసుకొని ఎక్కువగా ప్రిపేర్ అయినట్లయితే వచ్చేటువంటి పరీక్షలలో పాలిటీ నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చినా కూడా ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.